హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. ఈరోజు అయితే కౌశలం సర్వే గురించి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రాసెస్ అదంతా ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు అయితే కౌశలం సర్వే గురించి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. నిరుద్యోగులకి ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కౌశలం సర్వే షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఈ షెడ్యూల్ ద్వారా ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటేంటి అన్నది ఈ రోజైతే చూద్దాం. ఇది వచ్చేసరికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారన్నమాట. మీకు అందరికీ తెలిసినట్టయితే కౌశలం సర్వే అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నది ఫ్రీగా జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే ప్లాట్ఫామ్ అన్నది అందరికీ తెలుసు. యువతీ యువకులకు పని దొరకడానికి గవర్నమెంట్ అన్నది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసిందనమాట. అందులోనే ఈ ఎగ్జామ్స్ అవి పెట్టి కోర్సులు అవి ఇచ్చి వాళ్ళే జాబ్స్ మనకి క్యాపబిలిటీ ఉంటే జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసిందని అందరికీ తెలుసు. ఇది వచ్చేసరికి కౌశలం సర్వే నుంచి చూడండి. కౌశలం సర్వే నుంచి December 2, 2025 నుంచి ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తున్నారనమాట. అది కూడా 2 సెషన్స్ అనమాట. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 స్లాట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రోజుకు ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరికి పరీక్ష అనేది కంపల్సరీగా పెడతారంట. ఒక హెడ్సెట్ ఒకటి, కెమెరా ఒకటి సచివాలయంలో ఇస్తున్నారంట. మనం ఇప్పుడైతే ఎవరికైతే సచివాలయం నుంచి అప్డేట్ వచ్చి వస్తుందో వాళ్ళు వెళ్ళి సెషన్స్ అనేవి కూడా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారనమాట. ఏ సెషన్లో అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ మెన్షన్ చేస్తారు. ఆ సెషన్లో వెళ్ళి మనం ఎగ్జామ్ అన్నది రాయాలి అన్నమాట. మీరు చూసినట్టయితే December 2 నుంచి 2025 వరకు స్టార్ట్ అవుతుంది. అది లాస్ట్ డేట్, ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటనేది ఏమీ మెన్షన్ చేయలేదు. అది వస్తుందేమో ఇంకా, ఎందుకంటే చాలా పాపులేషన్ అన్నది అయితే ఉంది కదా. అసలు కౌశలం అంటే ఏంటి అంటే ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ సహాయం, పని దొరకడానికి అవసరమయ్యే స్కిల్స్ నేర్పించి ఐటీఈఎస్, జీసీసీ వంటి రంగాల్లో జాబ్స్, పరీక్షలు, సర్టిఫికేట్స్, జాబ్స్ పరీక్షల కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ద్వారాగా జాబ్ అన్నది గవర్నమెంట్ అన్నది మనకు ఇస్తుందన్నమాట. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేనట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళి www.kausalamApp.government.in వెళ్ళి రిజిస్టర్ అయ్యి గ్రాడ్యుయేట్స్ క్లిక్ చేయండి. ఏది 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, అలా ఎవరి గ్రాడ్యుయేషన్ బట్టి వాళ్ళు పిక్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్కి ఈమెయిల్ ద్వారాగా ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారాగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. మీరు చూసినట్టయితే ఎగ్జామ్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఎగ్జామ్ లాగిన్ ప్రాసెస్ అనమాట. లాగిన్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది, డాష్ బోర్డ్లో అన్నది ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెక్ చేసుకోవాల్సినవి చూడండి. మీ వివరాలు, మీ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత పరీక్ష అంటే ఎగ్జామ్ ఏంటి అన్నది ఇస్తారనమాట. ఉద్యోగాలు, జాబ్ రికమెండేషన్స్, ఏ కోర్సులు, మీ రెజ్యూమ్, ఇవన్నీ ఇస్తారనమాట. లాగిన్ అవ్వగానే మీకు కనిపించేది అది అన్నది చూసుకొని మీరు అప్లై అదే కరెక్ట్గా ఉన్నాయా, డీటెయిల్స్ లేవా అనేది మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత చూడండి సులభ వివరణ. మీరు ఒకవేళ చూడండి తక్షణమే పని చేయగలరా అంటే, ఒకవేళ జాబ్ ఇవ్వగానే వెంటనే మీరు పని చేయగలరా లేదని క్వశ్చన్ అది ఒకటి రేస్ చేస్తారంట. దాని తర్వాత ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీ ఊర్లోనా లేకపోతే ఏనా, అలా కొన్ని ఇస్తారు కదా, వైజాగ్, అలా కొన్ని ప్లేసెస్ అనేవి ఇస్తారు కదా. ఆ జాబ్లో మీరు పని చేయడానికి అవైలబుల్గా ఉన్నారా లేదా, ఎంత త్వరగా పని కావాలి, ఎంత త్వరగా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టి కూడా ఉంటుందన్నమాట. చూడండి మీ ప్రొఫైల్ ఎలా భర్తీ చేయాలి అనుకుంటున్నారు. ప్రొఫైల్లో మీరు పెట్టాల్సినవి మీ పేరు, చిరునామా, విద్యా వివరాలు, మీకున్న అనుభవం, సర్టిఫికేట్స్, ప్రాజెక్టులు, ఇలా 48 గంటల ముందు ఈ వివరాలు పూర్తి చేయాలి. తర్వాత ఇది లాక్ అవుతుందంట. మీరు చూసినట్లయితే ఇవన్నీ కంపల్సరీ అన్నమాట. ఎగ్జామ్ వచ్చేసరికి చూడండి, స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 45 నిమిషాలు అన్నమాట. మ్యాథ్స్, ఇంగ్లీష్, లాజికల్ క్వశ్చన్స్,
కంప్యూటర్ క్వశ్చన్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. 45 మినిట్స్ అంట. కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుందంట, అదొక 15 మినిట్స్. ఇంగ్లీష్లో మాట్లాడే పరీక్షలు 3 క్వశ్చన్స్ వేస్తారు. అంటే నాకు ఏమైనా తెలిసి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు. అది లైక్ గ్రూప్ డిస్కషన్ లాగా అనమాట. వాళ్ళు ఏదైనా టాపిక్ ఇస్తే ఆ కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. అది కంపల్సరీ అంట. ఆ ఎగ్జామ్ జరిగే టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. పరీక్షా సెంటర్ చూసినట్టయితే పరీక్షా సెంటర్లో మాత్రమే రాయాలి. అంటే సచివాలయంలో ఒక స్లాట్ అని ఇస్తాడు కదా, ఆ టైంకి వెళ్ళి ఆ స్లాట్లో రాసుకోవాలి. కెమెరా అండ్ మైక్రోఫోన్ ఆన్ కంపల్సరీగా ఉండాలి, ఆఫ్ అది చేయకూడదంట. ఒకరి ముఖం ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే మీ మొహం మాత్రమే కనిపించాలంట, ఇంకా సెకండ్ పర్సన్ అలా క్యామ్ కనిపించకూడదంట. ట్యాబ్స్ మార్చితే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుందంట. మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు కదా, ఆ సిస్టంలో మనం తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అక్కడ సిస్టమ్ అయితే సిస్టమ్, అదే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, లేదా అంటే కంప్యూటర్ అయితే కంప్యూటర్. దాని తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ అనేది 3 MB/s అనేది ఉండాలి. క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్ ఈ వెబ్సైట్లలో లాగిన్ అవ్వాలన్నమాట. వెబ్ క్యామ్, మైక్ కంపల్సరీ. అండ్ కామ్గా ఉన్న రూమ్ కూడా చూసుకోవాలని ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు జాబ్ కనుక వచ్చినట్టయితే మీరు తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే డాష్బోర్డ్లోకి వెళ్ళి మార్క్ మై ఎంప్లాయ్మెంట్ అనేసి కనిపిస్తుంది అనమాట డాష్బోర్డ్లో. దాని మీద కంపెనీ పేరు, డెసిగ్నేషన్, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని, అదే ఆఫర్ లెటర్, ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. 30 రోజుల తర్వాత ఈ స్టేటస్ అనేది లాక్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ నిరుద్యోగులకు ఆపర్చునిటీ ఇవ్వడం కోసం అనేసి ఇలా మీరు చేసినట్టయితే మీకు జాబ్ అలాట్ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకోసం అనేసి ఇలా చేశారనమాట. మీరు చూసినట్లయితే పాయింట్లు అండ్ సర్టిఫికేట్ డైలీ లాగిన్ అంటే 9కి లాగిన్ అవ్వాలి. అంటే 9కి లాగిన్ అయ్యారనుకోండి 10 పాయింట్స్. కోర్సెస్ అనేవి మనకి ఏవైనా ఇంకా కోర్సెస్ అవి నేర్పించారనుకో, ఆ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100 పాయింట్స్. ఆ తర్వాత డైలీ అసెస్మెంట్స్ ఇస్తారు కదా, అంటే లైక్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు అట్లాంటి ఏమైనా టెస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ అవి ఇచ్చినా కంప్లీట్ చేసినట్టయితే దానికి 150 పాయింట్స్ అయితే ఇస్తారనమాట. సర్టిఫికేట్స్ అన్నవి షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇది వచ్చేసరికి కౌశలం సర్వే అన్నది పూర్తిగా ఫ్రీ అనమాట. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన లేదు, ఇవ్వకండి కూడా. ఫేక్ లింక్స్కి అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయగానే ఎంటర్ చేయగానే వచ్చేస్తాయి, జాబ్ వచ్చేస్తుంది అంటే అవి అయితే నమ్మకండి. అఫీషియల్గా ఇప్పుడు సచివాలయం నుంచో గవర్నమెంట్ నుంచో మెయిల్స్, SMS వస్తే మాత్రమే నమ్మండి, ఇంకా వేరే వాటిని నమ్మొద్దు. ఇంకా కనుక మీకు ఈ కౌశలం సర్వే గురించి ఎగ్జామ్ ప్రాసెస్ అట్లా ఏమైనా సర్టిఫికేట్స్ అవి ఈ డీటెయిల్స్ అవన్నీ సరిగా అప్లోడ్ చేయకపోయినా ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ అనుకుంటే ఇది ఈ కౌశలం AP.government.in ఆ ఫోన్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్, సర్టిఫికేట్స్లో ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కానీ ఆ ఈమెయిల్ ఐడికి కానీ మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.